సెప్టెంబర్ 30, 2025లో ఒక షాకింగ్ స్టడీ పబ్లిష్ అయింది. ఐసీఎంఆర్ ఇండియాబ్ స్టడీ అనే ఈ స్టడీ నేచర్ మెడిసిన్ అని ప్రపంచంలోని ప్రెస్టీజియస్ జర్నల్లో పబ్లిష్ అయింది. దీంట్లో తెలిసిన షాకింగ్ వాస్తవాలను తెలుసుకునే ముందు ఆల్రెడీ తెలిసిన వాస్తవాలు ఈ స్టడీలో ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాయని ముందు ఒక 5 చూద్దాం. మొదటిది ఏంటంటే, మనం ఇండియాలో ప్రపంచంలోనే అత్యధికంగా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. వేరియస్ రాష్ట్రాల్లో 62 నుంచి 75% వరకు మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయి. నెంబర్ 2, షుగర్ ఇంటేక్ చాలా ఎక్కువగా తీసుకుంటున్నాం. చాలా హార్మ్ఫుల్ ఇంటేక్ అనేది కూడా తెలుస్తూ ఉంది. మోస్ట్ రాష్ట్రాల్లో WHO ఏం చెప్తుందంటే 5% కన్నా తక్కువ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ షుగర్ ద్వారా రావాలి అని. అయితే WHO చెప్పిన ఈ 5% కంటే మోస్ట్ రాష్ట్రాలు ఎక్కువగానే తీసుకుంటున్నాయి. ప్రోటీన్ డెఫిషియన్సీ ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో ఉంది. ఓన్లీ 12% ఎనర్జీ ప్రోటీన్ నుంచి వస్తుంది. గ్లోబల్ రికమెండేషన్స్ కన్నా ఇది చాలా చాలా తక్కువ. శాచురేటెడ్ ఫ్యాట్ ఇంటేక్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాం. అంటే మనం ఫ్యాట్స్ తక్కువ తీసుకుంటామేమో అనుకుంటున్నాం, లేదు, ఫ్యాట్స్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాం. శాచురేటెడ్ ఫ్యాట్స్ 7% కన్నా తక్కువ తీసుకోవాలి అని చెప్పిన మాట కన్నా చాలా అధికంగా తీసుకుంటున్నాయి. అది మాత్రమే కాకుండా ఇంకొకటి అందరికీ తెలిసిన విషయమే, కార్బోహైడ్రేట్స్ని మనం ప్రోటీన్స్తో సప్లిమెంట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశం కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం డెఫినెట్గా తగ్గుతుంది అనేవి. ఇవన్నీ కరెక్టే. ఇక మరి షాకింగ్ వాస్తవాలు ఏం తెలిసినాయి దీంట్లో? ఫస్ట్ థింగ్, మిల్లెట్స్ కానివ్వండి, హోల్ గ్రెయిన్స్ కానివ్వండి, మనం పౌడర్ చేసుకొని రోటీ కానీ దోశ కానీ చేసుకొని తినడం వల్ల పెద్దగా బెనిఫిట్ రావట్లేదు. ఇది షాకింగ్ ఫ్యాక్ట్. అంటే మనం ఇప్పుడు దాకా మనం కూడా అనుకున్నాం రాగి దోశలు కానివ్వండి, సజ్జకు సంబంధించినవి కానీ రాగులు కానీ మనం బాగా పౌడర్ చేసుకొని దాని ప్రకారం తింటే బెటర్ అని. కానీ మిల్లింగ్ చేసినప్పుడు వాటి బెనిఫిట్ పోతా ఉంది. మిల్లెట్స్ ఆటోమేటిక్గా ప్రొటెక్టివ్గా సూపర్ ఫుడ్స్ లాగా లేవు. కానీ హోల్ మిల్లెట్స్ తిన్నప్పుడు కొంతమేరకు మెటబాలిక్ రిస్క్స్ తగ్గుతూ ఉన్నాయి. హై కార్బోహైడ్రేట్ ఇంటేక్ ఏ రకంగా తీసుకున్నా, అంటే మీరు చపాతీ చేసుకున్నా, మీరు ఏ రకంగా పౌడర్ చేసుకొని మిల్లెట్స్ తీసుకున్నా, హోల్ వీట్ తీసుకున్నా కూడా హోల్ వీట్ బ్రెడ్ కానీ, హోల్ వీట్ మిల్లెట్ బ్రెడ్ కానీ, మల్టీగ్రెయిన్ బ్రెడ్ కానీ ఇవన్నిటితో కూడా మనకి బెనిఫిట్స్ ఏమీ రావట్లేదు. ఫ్యాట్స్ని కార్బోహైడ్రేట్స్ బదులు తీసుకున్నా కూడా బెనిఫిట్ రావట్లేదు. ఓన్లీ బెనిఫిట్ ఏ విధంగా వస్తుందంటే, మనం కార్బోహైడ్రేట్ తగ్గించుకొని ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే మాత్రమే మనకు బెనిఫిట్ వస్తుంది. నిజంగా షాకింగ్ వాస్తవాలు. రాగి దోశలు తింటుంటే మళ్ళీ ఒక్కొక్కసారి చూసుకోండి. నమస్తే.